ఆ బలహీనంలో వణుకూరు వెళ్ళాం ఆయుర్వేదం డాక్టర్ గారి దగ్గరికి. ఆయన ఏమన్నాడంటే ఇది కల్లో 3 నెలలు ఏర్పడింది అనుకుంటానమ్మా, మరి ఎక్స్లై కూడా ఇక్కడ తీసేవాడు సరిగ్గా చారేవుడు, హైదరాబాద్ వెళ్తాం, నేను కూడా వస్తాను అని చెప్పేశాడు అనమాట ఆయన. అప్పుడు అది నన్ను అయ్యేటట్టయితే రైల్వేకి వెళ్ళాలి అని అన్నాను నన్ను. సరే ఆ మాట మనసులో పెట్టుకుని ఇంటికి వచ్చేసి ఈ రైల్వే వెళ్తే కొంచెం కూడా ఉండదు, పిల్లలకు ఇబ్బందిగా ఉండదు అని అక్కడ ఆపరేషన్ చేసి అన్నీ చెప్తే దేవుడి చేతిలో ఉండదని ఆ ప్రాణము మనిషి చేతిలో లేదు, డాక్టర్ చేతిలో కూడా లేదు కదా అని చెప్పి బాగా ఆలోచిస్తున్నాను అనమాట. నేను ఆలోచిస్తుని ఎవరికి చెప్పలేదు, మా ఆయన గారికి కానీ మా అమ్మ నాన్నకి కానీ అమ్మమ్మకి కానీ ఎవరికి చెప్పకుండా ఒకే ఒక మాట నిర్ణయించుకున్నాను అనమాట. బతికే దేవుడిని ప్రార్థన చేసుకుందాం. ఏం చేస్తానంటే రెండోసారి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బూస్ మక్కయ్య దగ్గరికి వెళ్ళారనమాట. అప్పుడు పిచ్చి మక్కయ్య మారింది, తర్వాత బూస్ మక్కయ్య మారింది. ప్రార్థన చేసుకుంటున్నాను బాగా. ఆ ప్రార్థన బాగా తెలుసుకుంటాం కదా అని ఆమె మారమ్మ అది అదే నేను ఎగ్జామ్కి పోయినా నా కోసం ప్రార్థన చేసి ఉంటుందేమో అని నాకు తెలీదు. కానీ ఆ దగ్గరికి వెళ్ళిపోయాను అన్నమాట. వెళ్ళిపోయి బూస్ మక్కయ్య నాకు నేను బతుకుతానని ఆసనాలు కనపడలేదు, నాకు ప్రార్థన చేసి మీ ఇంట్లో డబ్బులు ఇవ్వమ్మా, నా ఇంట్లో డబ్బులు నేను తీసుకెళ్ళమ్మా, డాక్టర్ మాట చెప్పారు, నాకు భయంగా ఉంది అని ఆమె అడిగాను అనమాట పుస్తమక్కని. అడిగితే అప్పుడు ప్రార్థన చేసి అమ్మాయిలో డబ్బులు తీసి 40 రూపాయలు నాకు ఇచ్చిందనమాట. హాస్పిటల్కి వెళ్ళడానికి. ఇక మా ఇంట్లో డబ్బులు నేను తీసుకెళ్ళలేదు. ఆ 40 రూపాయలతోనే హాస్పిటల్కి వెళ్ళాను వణుకూరు. అయితే ఒకే మాట చెప్పాడు ఆయన, అమ్మ చూద్దాము అండి, మరి కొన్ని రోజులు, ఒక 4 రోజులు 15 రోజులు ముందు వాడికి వస్తాను నేను, అప్పుడు వెళ్దామని మార్పు చెప్పి మార్చేశాడు. ఒకసారికి మారిపోయిందన్నమాట. అమ్మో ఇదే మార్పు, దేవుడు మార్పు. ఒకే మాట ఇచ్చే దేవుడికే ఇచ్చే మనుషులకి ఎవరితో చెప్పలేదు నేను ఆయన బతికే మాత్రం మిమ్మల్నే ప్రార్థన చేసుకుంటాను ప్రభా అని ఆయనే వాడుకున్నాను. కానీ నన్ను ఇంకొకటి మార్గం అడగలేదు, నేనేం తెలియదు అసలు దేవుడు అంటే కూడా నాకు అప్పటికే కట్టించుకునేదాన్ని కాదు. మరి అట్లానే నా మనసు నాకే తోసి ఆ మాట దేవుడు ఇచ్చేస్తాను అనమాట. నేను బతికితే నిన్నే ప్రార్థన చేసుకుంటాను ప్రభా అని ఒక మాట ఇచ్చారనమాట దేవుడికి. అంతే. మా ఇంట్లో బైబిల్ కూడా ఉండేది, మా తమ్ముడు చదువుకున్నప్పుడు ఎవరో ఇచ్చారు, అది గిఫ్ట్గా ఇచ్చారు. ఆయనకి ఇస్తే అది నేను మాత్రం చదివేదాన్ని. నాకు ఇష్టమండేది కాదు, అసలు బైబిల్ తీసేదాన్ని కాదు, చదివేదాన్ని కాదు. మా ఆయనగారు మాత్రం అసలు బైబిల్ అంతా చదివేశాడు అనమాట. ఒక పక్కన పడేసిన పక్క రోజు బైబిల్ చదివేసినవాడని మా దేవుడు చదవప్పుడు. అలా దాన్ని వ్యతిరేకంగా ఉండేదాన్ని. అలా నన్ను దేవుడు అక్కడ నన్నే మార్చుకున్నాను అనమాట. ఎవరు వాక్యం లేదు, ఎవరు నన్ను హెచ్చరించలేదు, మార్పుని ఏం అడగలేదు కానీ దేవుడు నన్ను మార్చుకున్నాడు. అప్పుడు మొక్క అయితే నా 40 రూపాయలు వణుకూరిస్తే ఆ మాట మారిందని ఒకే నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి కొంచెంగా మారి. కానీ ఒక్కసారి మారలేదు నేను. కొన్ని రోజులు అట్లాగే మరి పూజలు మాత్రం మానేశాను అనమాట. కొబ్బరికాయ కొట్టడం, పూజ చేయడం అది మాత్రం మానేశాను. పిల్లలకు చేసి పెడతానే ఉండేదాన్ని, అన్ని వాడుకుంటానే ఉన్నాము. సరే తర్వాత మా పెద్దమ్మాయి పెళ్ళి వచ్చింది, బాగానే ఉన్నాను. 10 మాసాలు వాడాను నేను ఆ వణుకూరు ముందే. మరి ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఒకరు చెప్పలేదు. 10 మాసాలు నెలకు 150 కాడికి డబ్బు ఖర్చు అయ్యేటప్పుడు 10 మాసాలు వాడేటప్పుడు నేను మనిషిని అయిపోయాను అనమాట శుభ్రంగా. అయితే ఆ తర్వాత మా అమ్మాయి పెళ్ళి వచ్చినప్పుడు ఏం చేశానంటే మళ్ళీ పూజలు మానేసిందని మళ్ళీ దీపారాధనలో ఇచ్చాను మొదలుపెట్టేశారు. మొదలుపెడితే అప్పుడు పూజ చేసామన్నమాట. చేస్తే పగలల్లా కరెంట్ లేదు ఆ పెట్రోలు, మరి మంచినీళ్ళు లేవు. ఎట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చారు. మరి రేత్రి పూట భోజనాలు పెట్టడానికి టాటర్ లైట్లు పెట్టి భోజనాలు పెడితే పెద్ద వర్షం వచ్చింది. అసలు టప్టపా పెట్టడానికి వెళ్ళి భోజనాలు చేయాలంటే భోజనాలు వెళ్ళేసిపోయి నానా కంగారు అయిపోయిందనమాట. పెళ్ళికి చాలా ఇబ్బంది పడిపోయాం అనమాట. ఇక అది దేవుడు నా తప్పును వరించే జరిగింది, నా తప్పు గురించి జరిగిందని అప్పుడు ఎంతో బాధపడ్డానమాట. ఆ తర్వాత మళ్ళీ మా చిన్నమ్మాయి పెళ్ళి వచ్చింది. అప్పుడు మాత్రం నేను పరాజాలు చేయనని చెప్పి మానేస్తే అది చక్కగా జరిగింది. వారంలో చేసాము, అది బాగా జరిగిందనమాట. అట్లా కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం అనమాట.
చనిపోయిన దాని నుంచి నాకు శక్తి వచ్చినప్పుడు అట్లా మరి మా నాన్న కూడా మా అమ్మ ఎవరు అంత బాగా పూజలాడు అండి అయితే అయినా సరే మా నాన్న ఏమంటాడు అని భయం వేసేది, కానీ ఎవరు నన్ను ఏమీ తెచ్చలేదు. కానీ మా ఆయన గారు మాత్రం మధ్యలో చాలా ఇబ్బంది పెట్టారనమాట. ఎవరు మరి ఏం చెప్పారు అది నాకు తెలియదు. కొన్నాళ్ళు బాగానే ఉంటాను. తర్వాత అసలు దేవుడు పెట్టిన డబ్బులు తీసేయటం, దేవుడు పెట్టిన బియ్యం తీసేయటం చాలా ఇబ్బంది పడ్డాను. అసలు వెళ్ళొద్దని కూడా కొంచెం ఇబ్బంది, బాగా ఇబ్బంది పెట్టినా కూడా నేను దేవుడు మాత్రం మానేయని చెప్పి ఎదుటి వెళ్ళిపో మీకు అన్నారింటికి ప్రార్థన చేయొద్దన్న మాట కూడా వచ్చింది ఆయన నోటితో. అయినా సరే నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లో నుంచి నాకు ఉన్న సగం మా అమ్మమ్మ నాకు కొడుకు ఇచ్చింది, నేను వెళ్ళను అని చెప్పి ఎదురికి చూశాను అనమాట ఆయనకి బాగా. అయినా అప్పటి నుంచి ఇప్పటికి అట్టగే నన్ను నా పిల్లల్ని నా కుటుంబాన్ని బాగా దేవుడు కాపాడుకుంటా వచ్చా. నేను దేవుడు మాత్రం ఇచ్చిపెట్టుకోడు కదమ్మా. ఇప్పటికైనా పిల్లలు రమ్మని అన్నా కూడా ఆడేం మార్పు లేదు. నా కుటుంబం ఇంకా మారలేదు. మా కుటుంబం మార్చేయాలొచ్చు కనుక మార్పు లేకుండా నేను ఇంట్లో ప్రార్థన చేసుకోవటం నా వల్ల కాదు అని నేను ఇంట్లో నుంచి అనడం కూడా వెళ్ళను. వ్యక్తాలు ఎళ్ళ కూడా ఎక్కువ వెళ్ళను అనమాట నేను. మా అట్టా జరిగింది. మరి ఎన్నో ఉండే చేసిన కార్యాలయాన్ని చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అయినా ఈ కార్యం మాత్రం గురించి మాత్రం ఉండగానే చెప్పలేకపోయాను. ఇప్పుడు నేనుండగానైనా చెప్పాలి. అప్పుడు ఎవరు చేవకులేరు ఇక్కడ. అసలు ఆమెతోనే ప్రార్థన చేసుకున్నాను. ప్రతి చిన్న విషయానికి ఆమె దగ్గరికే వెళ్ళి దాని పిల్లలకు బాగా పోయిన మనవరాళ్ళకి పట్టాడు తీసుకెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. మరి ఆ కుటుంబం ఏమో అట్టగా ఉండేవాళ్ళము. ఇప్పుడు కూడా ఆ కుటుంబం అంటే నాకు చాలా విశ్వాసం. పిల్లలు అన్నాడు అన్న విశ్వాసంగానే ఉంటాను. నాకు దేవుడు నన్ను ఇప్పుడు దాకా బతికించినందుకు ఆయన ఏం చెల్లించి నేను రుణం తెచ్చాను. కానీ మందిరంలో ప్రార్థన చేయలేకపోవటం నా పాపం. క్రమంగా ప్రార్థనకు రాలేకపోతున్నాను, మందిరంలో ప్రార్థన చేయలేకపోతున్నాను. కొంచెం బాగుంది కానీ ఇంట్లో మాత్రం ప్రతిరోజు చేసుకోవచ్చింది. ఇప్పుడు 5 అధ్యాయాలు చదవకుండా మందిరంలో కూడా రాను. ప్రతిరోజు 5 అధ్యాయాలు చేసుకుంటా ఉంటాను, ఇంట్లో చేసుకుంటా. కానీ మందిరంలో మాత్రం గట్టిగా ప్రార్థన చేయలేకపోవటం నా పాపం, నా కోసం అనుకుంటున్నాను. అయ్యో కానీ ప్రార్థన అది కావాలి నాకు. దేవుడిని అడుగుతున్నాను. ఇంకా అది ఎవరు అలా మారింది అని ఇప్పటికి కూడా. మరి అంటే 1974 సంవత్సరం మే నెల 5వ తారీఖు పెళ్ళి. మరి అప్పటి నుంచి ఇప్పటికి నన్ను కాపాడాడు. ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు సుమారు. అప్పటికి నన్ను సత్య లెక్కలు దాచినందుకు నేను ఏమీ చెల్లించలేను. అదే నా సాక్ష్యం. నన్ను, నా పిల్లల్ని, మా కుటుంబాన్ని దేవుడు కూడా ఎంతో సమృద్ధిగా కాపాడుకుంటా వస్తున్నాను. కానీ నా కుటుంబం మారాలనే బాధ ఉండగాదు. నేను మార్చలేను. ఆయన మార్చుకోవాలి. ఎప్పుడైనా అందరూ ప్రార్థన చేయండి నా కుటుంబం కోసం కూడా అని. అందరికీ నా వందనాలు. సరిగ్గా చెప్పలేదని బయట సాక్ష్యానికి నిలబడినప్పుడు ఎవరు కూడా మరి తప్పుడు చెప్పించండి. నన్ను ఎక్కువగా చెప్పలేదు.